ఫ్లడ్స్. అసలు కేరళలోనే ఎందుకు ఎక్కువ ఫ్లడ్స్ వస్తాయి? వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటే కేరళలోనే ఎక్కువ వర్షపాతం ఎందుకుంటుంది? అసలు కేరళ గవర్నమెంట్ దీన్ని ఎందుకు ప్రివెంట్ చేయలేకపోతుంది? ఇంకా ఇదంతా చూస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఈ ఫ్లడ్స్ ఇంకా డెత్ రేట్ ని ఆపలేదా? అలాగే కేరళలోనే 81 డ్యామ్స్ ఉన్నా కానీ ఈ ఫ్లడ్స్ ని అసలు ఆపడం లేదు. సో వీడియోని ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్గానే వయనాడ్ జిల్లాలో మనకి ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. మనకి పచ్చని ప్రకృతిగా పేరు పొందిన వయనాడ్లో రీసెంట్గా వచ్చిన వరదలతో దాని రూపురేఖలే మారిపోయాయి. అక్కడ కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఎంతో మంది చనిపోయారు. అండ్ ఇప్పటికీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనంతటికీ కారణం ఏంటంటే అక్కడ అర్ధరాత్రి సుమారు 3 సార్లు ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. దానివల్ల అక్కడ బ్రిడ్జ్ కూలిపోయి మొత్తం వర్షపాతం మొత్తం పొంగిపోయింది. ఇంకా ఏంటంటే అక్కడ మనకి టీ, యాలుకలు, సో వీటిని పండించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అక్కడి వర్కర్స్ అక్కడ పని చేసి నైట్ అక్కడే పడుకుంటారు టెంట్ హౌస్లో. కాబట్టి ఈ ల్యాండ్ స్లైడ్స్ అర్ధరాత్రి రావడం వల్ల వాళ్ళు ఎటు వెళ్ళలేకపోయారు. సో అలాగే వరదల్లో కొట్టుకుపోయారు. ఇది యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ వచ్చింది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ వచ్చేసి ఇక్కడ నుండి చోరమలైలో వచ్చింది. అండ్ అక్కడే ఉన్న వెల్లర్మల గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో అది ఆ వరదల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు అదంతా ప్లేస్ కింద మిగిలిపోయింది. దీన్ని మనం ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే అరౌండ్ మనకి 1 o'clock అంటే మిడ్ నైట్ 1 o'clockకి పైనున్న కొండపై నుండి ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత దాని కింద ఉన్న విలేజ్ మొత్తం నాశనం అయిపోయింది. ఆ విలేజే ముండక్కాయ్ విలేజ్. అది ఎంతలా నాశనం అయిపోయిందంటే ఒకేసారికి విరిగిపడ్డ కొండ చర్యల వల్ల ఆ ముండక్కాయ్ విలేజ్ అంతా బురదమయం అయిపోయింది. దాని కింద ఎంతో మంది కూరుకుపోయి ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఒక ఊరు ఉన్నట్టే లేదు. లైక్ మనకు ఒకవేళ నీరు ఉందనుకోండి, ఆ వరద దాటిలో అందులో ఇరుక్కున్న ప్రజలంతా బయటకి తేలేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ విలేజ్ అంతా బురద కమ్మేసింది. దాంతో ఆ బురద కింద ఎన్నో కుటుంబాలు నలిగిపోయాయి. దాని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 to 5:30 మధ్యలో ఇంకొక ల్యాండ్ స్లైడ్ రావడంతో ఇంకొక విలేజ్ కొట్టుకోపోయింది. సో అలాగే ఆ చుట్టుపక్కన ఉన్న ఇల్లులు కూడా ఆ ల్యాండ్ స్లైడ్ వరదల్లోనే కలిసిపోయి రివర్లో కలిసిపోయాయి. పైగా ఇది అర్ధరాత్రి నిద్రలో జరిగేసరికి నష్టం అనేది ఎంతో జరిగింది. అదే ఒకవేళ మార్నింగ్ జరుగుంటే కనుక ఎంతో మంది కొంతమంది బ్రతికే వాళ్ళు. అంటే అర్ధరాత్రి జరగడంతో సేఫ్ ప్లేస్ కి వెళ్లే అవకాశం అనేది లేదు. వాళ్ళకి నిద్రలోనే చనిపోయారు చాలా మంది. అదే కనుక మార్నింగ్ అలా జరిగి ఉంటే వాళ్ళు సేఫ్ ప్లేస్ కి అనేది చేరుకునే వాళ్ళు. ఇంకా ఇరువలింజ, ముండక్కాయ్, చారాల్మల, సో ఈ 3 విలేజెస్ ని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ వంతెన తీవ్రంగా కూలిపోయింది. అది కూలిపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందంటే ఈ 3 విలేజెస్ లో ఎవరైనా కానీ ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళని టైంకి కాపాడడానికి సహాయక సిబ్బందులు వెళ్ళడానికి దారి కూడా లేదు. అంటే ఎవరైనా కొనుపురితో ఉంటే వాళ్ళని కాపాడడానికి కూడా లేదు. అండ్ ఫైనల్ గా ఇదంతా కేరళకి కొత్త ఏం కాదు. ఎందుకంటే మనకి యాక్చువల్లీ లైక్ కేరళలో ఫ్లడ్స్ వస్తే ఎలా ఉంటుందో మనకి యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. కానీ దాన్ని రియల్ గా ఒక సినిమాటిక్ వేలో మనకి 2018 మూవీలో చూపించారు. ఇందులో మనకి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు దీన్నంతా క్లియర్ గా చూపించారు. సో ఒకసారి మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే ఆ సినిమాని చూడండి ఒకసారి. సో కమింగ్ టు అవర్ టాపిక్, అసలు కేరళలో ఇన్ని ఫ్లడ్స్ రావడానికి కారణాలేంటో చూద్దాం రండి. దీనికి ఫస్ట్ రీజన్ వచ్చేసి హెవీ రెయిన్ఫాల్. అండ్ మనకి మాన్సూన్ అనేది ఫస్ట్ కేరళ నుండే స్టార్ట్ అవుతుంది. సో అలా హెవీ రెయిన్ఫాల్ రావడం వల్ల మనకి ఫ్లడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అండ్ ఈ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఏంటంటే కొట్టాయం ఇంకా పాతనంతిట్ట. ఈ 2 డిస్ట్రిక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి గాయస్. అండ్ హెవీ రెయిన్ఫాల్ వల్ల మన కేరళ ఎక్కువగా ఎప్పుడు నష్టపోయిందంటే 1924 ఇంకా 2018లో ఎక్కువగా నష్టపోయింది. ఎంతో మంది చనిపోయారు. కానీ 81 డ్యామ్స్ ఉన్నా కానీ కేరళ ఇన్ని ఫ్లడ్స్ అనేది ఎందుకు ఫేస్ చేస్తుంది? సో ఈ డ్యామ్స్ అనేవి ఎందుకు కాపాడలేకపోతున్నాయంటే ఎప్పుడైతే మనకి హెవీగా వర్షం పడుతుందో అప్పుడు ఈ డ్యామ్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఈ ఫుల్ అయిన డ్యామ్స్ లో వాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని సముద్రంలో పంపించడానికి గవర్నమెంట్ అనేది డ్యామ్స్ గేట్స్ ని ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కి ఇంకొక ఆప్షన్ అనేది లేదు. ఆ డ్యామ్స్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని రివర్ గుండా మనకి సముద్రంలో పంపించడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే మోస్ట్లీ ఈ రివర్స్ అన్ని కేరళ విలేజెస్ మధ్యలో నుండే ఉంటాయి. సో ఈ సిటీస్ విలేజెస్ మధ్యలో ఉన్న రివర్స్ వల్ల ఎప్పుడైతే మనకి డ్యామ్స్ వాటర్ ఫ్లో అనేది వెళ్తుందో అప్పుడు ఫ్లడ్స్ వచ్చేసి అక్కడ
అక్కడ ఉన్న సిటీస్ ఇంకా విలేజెస్ నష్టపోతారు ఫ్లడ్స్ రూపంలో, అండ్ ఇందులో ఎంతో మంది చనిపోతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కేరళలోని విలేజెస్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్నా బోట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రివర్స్ చుట్టుపక్కలే ఈ విలేజెస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఈ బోట్స్ ద్వారానే ట్రావెల్ చేస్తారు. సో హెవీ రెయిన్ఫాల్ వల్ల అక్కడ డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ వాటర్లో ఈ విలేజెస్ అన్ని కొట్టుకుపోతాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఫ్లడ్స్ ని ప్రివెంట్ చేయకుండా ఉండడానికి సెకండ్ రీజన్ ఏంటంటే రాంగ్ కన్స్ట్రక్షన్ ఇంకా రాంగ్ పర్మిషన్స్. ఈ పాయింట్స్ ఎందుకు అంటున్నానంటే కేరళలో చాలా డిస్ట్రిక్ట్స్ లో చాలా డ్యామ్స్ ని రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే కేరళలోని విలేజెస్ సిటీస్ ఇవన్నీ రివర్స్ కి దగ్గరగా ఉన్నాయి, కానీ అది తెలిసి కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి రాంగ్ గా పర్మిషన్ తీసుకొని ఆ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ వరదలు వచ్చే టైంకి అక్కడ ఉన్న ప్రజలందరినీ క్యాంప్స్ కి షిఫ్ట్ చేసేస్తారు. అలాగే ఈ డిఫారెస్టేషన్ ఇంకా రాంగ్ కన్స్ట్రక్షన్ ఈ ఫ్లడ్స్ కి చాలా కారణాల కింద ఉంటున్నాయి గైస్. అండ్ అలాగే కేరళలో ఈ డ్యామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా పూర్ గా ఉంటుంది. అందుకే డ్యామ్ ఓవర్ఫ్లో అయినప్పుడు రివర్స్ కూడా ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్స్ వచ్చి విలేజెస్ కొట్టుకుపోతున్నాయి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పూర్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా పూర్ ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటున్నానంటే స్టేట్ గవర్నమెంట్ డ్యామ్స్ కట్టడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుందే కానీ అది సరిగ్గా ఎక్కడ కట్టాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇంకా అలాగే డిఫారెస్టేషన్ ని కూడా పట్టించుకోవట్లేదు. అండ్ ఇక్కడ కేరళ గవర్నమెంట్ కి తెలుసు అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే కేరళలోనే ఎక్కువ వర్షపాతం ఉంటుంది అని. దానివల్ల కోస్టల్ ఏరియాస్ లో ట్రాపికల్ సైక్లోన్స్ ఇంకా సునామీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి కేరళ గవర్నమెంట్ తగిన ప్రివెన్షన్స్ తీసుకోవట్లేదు. కేరళలో కనుక మనం చూసుకుంటే 2018లో డైరెక్ట్ గా కొచ్చి ఎయిర్పోర్ట్లకే వాటర్ వచ్చేసాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గైస్ ఈ ఫ్లడ్స్ అన్నిటిని ప్రివెంట్ చేయడంలో కేరళ గవర్నమెంట్ ఎంత పూర్గా ఉందో అని. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏమీ చేయట్లేదని ఎందుకు అంటున్నానంటే ఈ పూర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని ప్రివెంట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఎక్కువగా గెలుస్తారు. మాక్సిమం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా గెలవరు. సో ఒక పొలిటికల్ యాంగిల్లో కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఇండియన్ పాలిటిక్స్ గురించి కూడా అందరికీ తెలిసిందే కదా. ఫ్లడ్స్ వచ్చే టైంకి మనీ ఇచ్చి ఊరుకుంటారే కానీ దానికి తగిన ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోరు. సేమ్ ఇలాంటి ఫ్లడ్సే మనం చెన్నైలో 2004లో చూసాం. అండ్ అలాగే 2013లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అండ్ 2021లో మహారాష్ట్ర ఫ్లడ్స్. ఈ వరదలన్నీ ఎందుకు వచ్చాయంటే బికాస్ ఆఫ్ పూర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం ఇండియాలో కనుక చూసుకుంటే 16th ఆగస్ట్ 2018లో వచ్చిన ఫ్లడ్స్ అంటే కేరళలో వచ్చిన ఫ్లడ్స్ ఇప్పటి వరకు అత్యంత డేంజరస్ ఫ్లడ్స్ గైస్. సుమారు 483 మంది దాకా చనిపోయారు. అండ్ అలాగే 15 మెంబర్స్ మిస్ అయ్యారు కూడా. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇంత ఘోరంగా జరుగుతున్న ఈ ఫ్లడ్స్ అన్నిటినీ మన ఇండియన్ గవర్నమెంట్ కన్సిడర్ చేసి వాటికి తగిన ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. అలా కనుక తీసుకోకుంటే మనకి రీసెంట్ గా జరిగిన వయనాడ్ లాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది. సో దీనికి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. సో మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.